రియలీ ఇంప్రెస్డ్. ఏ స్పిరిట్ అయితే నేను ఆలోచిస్తున్నానో ఆ స్పిరిట్ అక్కడ అమలు అవుతా ఉంది. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ ప్రాక్టీసింగ్. మీకు అందరూ కూడా చెప్తున్నా, మీరు కూడా ఒక 6 సార్లు లైట్ మీల్ తీసుకోండి, హెవీ మీల్ కాదు. మీకు అలవాటు హెవీ మీల్ తీసేసుకొని 3 రోజులు మార్నింగ్ అయిపోతే వచ్చేయడం, మళ్ళీ తినకుండా ఉండడం. ఫాస్టింగ్ చేయండి, తప్పులేదు. దట్ ఈస్ ఆల్సో సైన్స్. ఫాస్టింగ్ ఈజ్ డిఫరెంట్, ఫర్ ఇర్రెగ్యులర్ డైట్ ఈజ్ డిఫరెంట్. సార్ ఇప్పుడు అతివృష్టి అనావృష్టిలు కాకుండా ముందు మిమ్మల్ని ప్రాక్టీస్ చేస్తే మీరే సమాజానికి ఒక విధంగా అసెట్, లయబిలిటీ. సార్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది కదా సార్, హెల్తీ లైఫ్, హెల్తీ ఎయిర్, గాలి, మంచి గాలి, స్వచ్ఛమైన ఆలోచనలు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఫుడ్, అన్ని ఇక్కడ ఒక సాంబశివరావు సార్, సాంబశివరావు ఫ్రమ్ హిందూ సార్. ఒక క్వశ్చన్, మీరు ప్రజెంట్ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా కొత్తగా తీసుకునేది, 4 కాన్సెప్ట్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది హోలిస్టిక్గా చూస్తే చాలా బాగుంది, కానీ ఇప్పుడు దానికి అడిషనల్ బడ్జెట్ అవసరం అవుతుంది అనిపిస్తుంది కదా, దాన్ని ఎలా మీట్ అవుతారు? ఇప్పటికే 23,000 కోట్ల పైన మీరు స్పెండ్ చేస్తున్నారు. యు ఆర్ లాగింగ్ బిహైండ్ రెవెన్యూ ఆల్సో. ఏమంటారంటే మనీ కంటే కూడా ఇంటెన్షన్, రీఓరియంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 10 లక్షల కోట్లు నాకు అప్పు ఉంది, వారసత్వంగా వచ్చిన సమస్య. బ్రాండ్ ఏపీ టోటల్గా డిస్ట్రాయ్ అయింది. ఈరోజు మనం చూస్తున్నాం అమెరికా అతలాకుతలం అయిపోయిందా? ఆయన కొడితే ఈ దెబ్బకు మన వాళ్ళందరూ ఇక్కడ రొయ్య అంతా ఎగిరిపోయింది. ఎక్కడ నాకే సంబంధం అంటే ఎట్లా అవుతుంది? సంబంధం కాదు, యాక్షన్కి రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి నాకే ఇప్పుడు పిలిచాను, మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకోండి, మళ్ళీ రివ్యూ చేస్తున్నాం. ఒక డెసిషన్తో ప్రపంచం అంతా కూడా సరే, అమెరికన్స్కి లాభమా నష్టమా అది కూడా, అక్కడ కూడా అజిటేషన్, 2,000 ప్లేసెస్లో అజిటేషన్ జరుగుతున్నాయి. నిన్నంతా ఎప్పుడు ఇన్ని నినలేదు అమెరికాలో, ఇన్ని దిక్కల్లో అజిటేషన్లు ఎప్పుడు రారు అమెరికాలో, అలాంటిది అజిటేషన్ జరుగుతున్నాయి. సరే, మన బ్రాండ్ పోయింది, ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఇన్వెస్ట్మెంట్ తరిమేశారు. ఇప్పుడు మీరు చూస్తే మళ్ళీ 9 నెలల్లో 3 నెలలు మా అకౌంట్లో లేదు, ఇప్పుడు 9 నెలలు వేసాం, మొత్తం స్ట్రీమ్ లైన్ చేసాం. 12.02%, సెకండ్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇన్ ది కంట్రీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఏదైతే చెప్పామో అది ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నించారు. ఇంకా ఉన్నాయంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు ఈ డాక్టర్స్ అంతా, ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా పిలిపించారు, మేమంతా కూడా నిలిపేస్తాం ఆరోగ్య సేవలండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కానీ మా ఫైనాన్స్ సెక్రటరీ ఎక్కడ సార్ డబ్బులు అంటాడు. వాళ్ళకు కూడా ఆక్సిజన్ ఇవ్వకపోతే వాళ్ళు ముందు హాస్పిటల్ మునిగిపోతాయి. వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వాలి, వాళ్ళ బతికించుకోవాలి, అందరికీ ఆక్సిజన్ ఇచ్చుకుంటూ మనం సంపాదించి ఇది స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. మనీ ఈజ్ వన్ ఆస్పెక్ట్, విల్లింగ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. పెట్టే డబ్బులతోనే రీఓరియంట్ చేసుకోగలిగితే దాంతో ట్రెమెండస్ గుడ్ విల్ వస్తుంది. భవిష్యత్ అంతా కూడా టెక్నాలజీ డ్రివన్. టెక్నాలజీ అనేది లగ్జరీ కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. టెక్నాలజీ అకౌంటబిలిటీ తీసుకొస్తుంది, ఇన్నోవేషన్ తీసుకొస్తుంది, కాస్ట్ తగ్గిస్తుంది, రైట్ డైరెక్షన్లో ఎక్కడ మీరు డబ్బులు ఖర్చు పెట్టాలనో తెలియజేసే పరిస్థితి వస్తుంది. అందుకే ఏఐ ఈజ్ ది సొల్యూషన్ చెప్పి అన్నీ వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్ట్కి డబ్బులు అవసరం, కానీ అందుకే అక్కడ ఒక విషయం తీసుకొచ్చారు, మీరు చూశారు, రూరల్ ఏరియాలో ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీపీపీ మోడల్లో తీసుకొచ్చాం. వాళ్ళకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తాను. మనం చేసేది కాదు, కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు.